ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్త, నేనొక ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిలా చనిపోతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రముఖ గాయకుడు గద్దర్ది సహజ మరణం కాదని ఆయన్ను చంపేశారని ఆరోపించారు. ఇక వెన్జులా ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ దొంగలాగా రాత్రికి రాత్రి కిడ్నాప్ చేస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తాను ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా అమెరికాలో చర్చలు జరిపినట్టుగా ఆయన తెలియజేశారు. మీ చుట్టూ ఉన్న వారు యుద్ధాలు జరిగినప్పుడు కుటుంబంలో కానీ లేదా మీ కమ్యూనిటీలో కానీ కులాల మధ్య కానీ గ్రామాల మధ్య కానీ ఈ మధ్య యుద్ధాలు ఎక్కువైపోయాయి. జై శ్రీరామ్ అనకపోతే అనంతపూర్లో బస్సును తగలబెడుతున్నారు. అరే, హిందువులు జై శ్రీరామ్ అంటారు, ముస్లింలు జై అల్లా అంటారు, క్రైస్తవులు జై జీసస్ అంటారు, సిక్కులు జై గురునానక్ అంటారు. గద్దరన్న లేదా నా మిత్రులు ప్రభాకర్ గారు కమ్యూనిస్టులై ఏ మతాన్ని ఏ రిలీజియస్ని నమ్మకపోయినా అదే అన్నారు. నిన్న నేను జర్నీలో వెళ్తుంటే కె రామకృష్ణ అట, ఎక్స్ఎమ్మెల్యే అట, సిపిఐ అనంతపూర్ అట, 200 మంది మూగిపోయారు. అక్కడ నేను వెహికల్లో కూర్చుంటే ఆయనే వచ్చి నమస్కారం పెట్టి, సార్ అనంతపూర్ మీ శాంతి సభలకు వచ్చాం, మీ పేరేంటంటే నేను సిపిఐ ఎక్స్ఎమ్మెల్యేనండి. మీరు ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. అప్పుడు శాంతి సభలు, ఇప్పుడు రాజకీయాలు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా నా విషయం వేరెత్తారు. నిన్నో మొన్నో బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడ లోకల్ తెలంగాణ రామచంద్రరావు గారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. శాంతి సందేశం గురించి, మంచి జరగడం గురించి, అవినీతిని ఆపగలిగే ఏకైక వ్యక్తి డాక్టర్ కేఏ పాల్ అని ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్ల మందికి తెలుసు. 4 మీ చుట్టూ